శ్రీ మహాగణాధిపతయ నమః, శ్రీ మహాసరస్వత్యై నమః, శ్రీ గురుభ్యో నమః. భక్తి భాస్కర ప్రేక్షకులందరికీ శుభోదయం. దినఫలాలు కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ 2 సెప్టెంబర్ 2025 భాద్రపద మాసం శుక్లపక్ష దశమి తిథి రాత్రి తెల్లవారితే 3:54 వరకు ఉన్నది. మంగళవారం మూలా నక్షత్రం రాత్రి 9:49 వరకు ఉన్నది. ప్రీతి యోగం సాయంత్రం 4:36 వరకు, తైతుల కరణం మధ్యాహ్నం 3:24 వరకు, గరజకరణం రాత్రి తెల్లవారితే 3:54 వరకు ఉన్నది. శేషం వర్జ్యం ఉదయం 6:15 వరకు ఉన్నది. పునః వర్జ్యం రాత్రి 8:05 నుంచి 9:49 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:26 నుంచి 9:15 వరకు, పునః దుర్ముహూర్తం రాత్రి 10:57 నుంచి 11:46 వరకు. అమృత ఘడియలు మధ్యాహ్నం 2:54 నుంచి 4:38 వరకు ఉన్నాయి. సూర్యోదయం 5:58, సూర్యాస్తమయం 6:16. చంద్రోదయం మధ్యాహ్నం 2:18కి, చంద్రాస్తమయం రాత్రి తెల్లవారితే 1:20కి. దినప్రమాణం 12:18. గోచారం చూస్తే మఘా నక్షత్రం 3వ పాదంలోకి బుధుడు రాత్రి తెల్లవారితే 5:42కి ప్రవేశిస్తూ ఉన్నారు. శుభ సమయం మధ్యాహ్నం 12:27. సిజేరియన్ నిమిత్తంగా చూసేవారికి ఇవాళ మూలా నక్షత్రం తులా లగ్నం మధ్యాహ్నం 9:30 నుంచి 10 గంటల వరకు అనుకూలంగా ఉంటూ ఉన్నది. ఇక పర్వదినాలు చూస్తే ఇవాళ క్షీరవ్రతారంభం. చాతుర్మాస్య వ్రతాన్ని ఆచరించేవారు ఇవాళ నుంచి క్షీరవ్రతాన్ని ఆచరిస్తూ ఉండాలి. గోచారం బట్టి వాళ్ళ దినఫలాలు చూద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఇవాళంతాను కూడా కొంత విఘ్నాలు బాగా ఎక్కువగా కనిపిస్తూ ఉండటం, పనులన్నీ కూడా కొంత ఆలస్యం అవ్వడం అనేది జరగవచ్చు. పనులన్నీ కూడా సాఫీగా సాగడానికి, విఘ్నాలు లేకుండా ముందుకెళ్ళడానికి గణపతి ఆరాధన అనేది బాగా అవసరం. అదే రీతిగా పెద్దల యొక్క చెప్పినటువంటి విధంలో సన్మార్గంలో వెళ్ళటం కూడా బాగా అవసరం. తొందరపాటు నిర్ణయాల వల్ల తల్లిగారికి కానీ, తల్లి తరఫున బంధువులకు కానీ కొంత క్లేశకరంగా వ్యవహరించే పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఇవాళ రోజున అష్టమంలో ఉన్నటువంటి చంద్ర సంచారం వల్ల శారీరక పరిస్థితి కొంత అనుకూలంగా లేకపోవటం, ఆరోగ్యపరంగా కొంత ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. అదే రీతిగా పనుల్లో కొంత ఆలస్యం అవడమే కాకుండా ప్రయాణాల్లో కూడా కొంత ఆటంకాలు ఉంటూ ఉంటాయి. ఉద్యోగ వ్యాపార అంశాలన్నీ బాగానే ఉంటాయి. చంద్రుడి నిమిత్తంగా బియ్యాన్ని దానం ఇవ్వండి, దుర్గా అష్టోత్తరాన్ని పారాయణ చేయండి. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి సప్తమంలో ఉన్నటువంటి చంద్ర సంచారం, సప్తమంలో చంద్రస్థితి వల్ల ప్రయాణాలన్నీ కూడా చాలా లాభదాయకంగా ఉంటూ ఉన్నాయి. ఉద్యోగ వ్యాపార సంబంధిత అంశాలు, విదేశీ నివాస ప్రయత్నాలు, ఉన్నత విద్యా సంబంధిత ప్రయత్నాలన్నీ కూడా అనుకూలంగా ఉంటూ ఉంటాయి. ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి. స్థానచలన పరిస్థితులు కూడా చాలా అనుకూలంగా కనిపిస్తూ ఉన్నాయి. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో మటుకు కొంత జాప్యం జరగవచ్చు. తోబుట్టువులతో సంబంధించి జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఉండాలి. పార్ట్నర్షిప్ వ్యాపారంలో మంచి లాభాలు చూస్తూ ఉంటారు. ఇష్టదైవాన్ని స్మరించండి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి షష్ఠంలో ఉన్నటువంటి చంద్ర సంచారం వల్ల అన్ని పనులు కూడా చాలా విజయవంతంగా పూర్తి చేసుకోగలుగుతూ ఉండటం, ఎటువంటి విపత్తులు లేకుండా, ఆటంకాలు లేకుండా దైవానుకూలతో అనుకున్న పనులన్నీ కూడా చాలా సాఫీగా పూర్తి చేసుకుంటూ ఉంటారు. దైవానుకూలత ఇవాళంతా కూడా మీకున్నది. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి పంచమంలో ఉన్నటువంటి చంద్ర సంచారం వల్ల ఆరోగ్యపరంగా కొంత అలసట ఉండడం చేత ఎటువంటి నిర్ణయాలు తీసుకోలేకపోవడం, పనిని ఉత్సాహంగా చేయలేకపోవడం వల్ల ఇబ్బందులు కలుగుతూ ఉండటం, అట్లాగే పనుల్లో విఘ్నాలతో పాటుగా లాభం రావడంలో కూడా ఆలస్యం అవటం. అంటే మీకు ఎవరైనా శాలరీ క్రెడిట్ చేయాలి, లేదా సరైన పేమెంట్స్ ఇవ్వాలి, బిల్స్ క్లియర్ చేయాలి, ప్రభుత్వ సంబంధంగా బిల్స్ క్లియర్ అవ్వాలి, అవన్నీ కూడా కొంత డిలే కనిపిస్తున్నది. పనులు వేగవంతంగా పూర్తవడానికి, మానసిక ప్రశాంతత కొరకు కూడా చంద్రుడి నిమిత్తంగా బియ్యాన్ని దానం ఇవ్వండి. అట్లాగే గణపతి ఆరాధన కూడా చేస్తూ ఉండండి. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి చతుర్థంలో ఉన్నటువంటి చంద్ర సంచారం, దశమంలో ఉన్నటువంటి గురు సంచారం రెండు కూడా ప్రతికూలంగా ఉంటూ ఉన్నాయి. అన్ని విధాలను కూడా కొంత క్లేశకరంగా, ఇబ్బందుల పరంగా మనస్తాపానికి గురయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. నిరుత్సాహ చెందకుండా హనుమంతుడి ఆరాధన చేయండి. అన్ని విధాల అనుకూలత కనిపిస్తూ ఉంటుంది. తదుపరి తులారాశి. తులారాశి వారికి తృతీయంలో ఉన్నటువంటి చంద్ర సంచారం వల్ల, అట్లాగే భాగ్యంలో ఉన్నటువంటి గురు సంచారం వల్ల, షష్ఠంలో ఉన్నటువంటి శని సంచారం వల్ల అంత అనుకూలమైనటువంటి సమయంగా చెప్పవచ్చు. వాళ్ళ వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధమైనటువంటి అంశాలు, విద్యా సంబంధమైనటువంటి అంశాలు, కోర్టు వ్యవహారాలు, మార్కెట్లో సంబంధిత ఫైనాన్స్ వ్యాపారస్తులు కూడా అన్ని అనుకూలంగా ఉంటూ ఉన్నాయి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి కొంత మాట పడేటటువంటి పరిస్థితి కనిపిస్తున్నది. తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం, ఇతరులతో చనువు కొద్దీ ఎక్కువగా మాట్లాడడం వల్ల మీకే కొంత మనస్తాపానికి గురవుతూ ఉండటం, వారి వల్ల మాట పడవలసి రావటం, విఘ్నాలు కలగటం, పనులన్నీ కూడా కొంత ఆలస్యంగా అవుతూ ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది. దుర్గా అష్టోత్తరం, లక్ష్మీ నరసింహ కరావలంబ స్తోత్రాన్ని పారాయణ చేయండి. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వారికి కొంత అనుకూలత, కొంత ప్రతికూలత రెండూ ఉంటూ ఉన్నాయి.
ఇక్కడ చతుర్థంలో శని వల్ల ఇంట్లో కుటుంబ వ్యవహారాలు కొంత ప్రతికూలంగా ఉంటూ ఉన్నప్పటికీ అన్నపానీయాదులకు లోటు లేకుండా సకాలంలో అనుకున్నటువంటి పదార్థాన్ని భోజనం చేయగలుగుతూ ఉంటారు. ఆహార నియమాన్ని పాటించగలుగుతూ ఉంటారు. ఆరోగ్యం బాగా సహకరిస్తూ ఉంటుంది. బంధువర్గం నుండి మిత్రవర్గం నుంచి కూడా మంచి సహకారం లభిస్తూ ఉంటుంది. ఇష్టదైవాన్ని స్మరించండి. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి వ్యయంలో ఉన్నటువంటి చంద్ర సంచారం ఇతరులు చెప్పినటువంటి విషయాలు విని తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం వల్ల లేదా మీరే నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల ఇబ్బందులు పడుతూ ఉంటారు. అది సరైనటువంటి విధానం కాదు కాబట్టి నిర్లక్ష్యం లేకుండా ప్రతి పనిని కొంత శ్రద్ధతో వ్యవహరిస్తూ ఉండాలి. సమయాన్ని వృధా చేయవద్దు. సమయపాలన అనేది బాగా అవసరం. ఈ రోజున ఇష్టదైవ స్మరణతో పాటు శ్రీరామ ఉపాసన కూడా చేస్తూ ఉండండి. అంటే శ్రీరామ రక్షా స్తోత్రాన్ని పారాయణ చేయడం లేదా రామాష్టోత్రాన్ని పారాయణ చేయడం వల్ల పనులన్నీ కూడా సాఫీగా పూర్తవుతూ ఉంటాయి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి వాళ్ళంతా కూడా అనుకూలంగా ఉంటూ ఉన్నదండి. పనులన్నీ కూడా బాగా కలిసి వస్తూ ఉంటాయి. ఉత్సాహంగా ప్రతి పనిని కూడా పూర్తి చేయగలుగుతూ ఉంటారు. ప్రమాదాల నుంచి బయటపడగలుగుతారు. మిత్రుల యొక్క సహకారాలు అన్నీ కూడా లభిస్తూ ఉంటాయి. అందరితో కలిసి విందు వినోదాది కార్యక్రమాల్లో కూడా పాల్గొనగలుగుతూ ఉంటారు. ఇవాళ అనుకూలత కొరకు ఇష్టదైవాన్ని స్మరించండి. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి దశమంలో ఉన్నటువంటి చంద్ర సంచారం వృత్తి, ఉద్యోగ, వ్యాపార సంబంధిత అంశాలన్నీ కూడా సానుకూలంగా సాగిపోతూ ఉంటాయి. ఆర్థిక పరంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా విలాసవంతమైనటువంటి జీవనాన్ని మీ స్థాయి తగ్గట్టుగా గడపగలుగుతూ ఉంటారు. మిత్రవర్గం నుండి కూడా మంచి సహకారం అనేది లభిస్తూ ఉంటుంది. అయితే కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తుల మధ్య కొంత మనస్పర్ధలు పెరగడం, ముఖ్యంగా సంతాన విషయంలో కొంత వాగ్వివాదం జరగడం అనేది చోటు చేసుకుంటుంది. పెద్దల యొక్క అభిప్రాయంతో కూడా కొంత విభేదించేటటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. అన్ని విధాలా ఇవాళ అనుకూలత కొరకు ఇష్టదైవాన్ని స్మరించండి. స్వస్తి.